భారతదేశం ఉలిక్కిపడింది. ఒక విమానం కూలిపోయిందని, అది కూడా టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లో పడిపోయిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. అలా ఎలా జరిగిందంటూ అందరూ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎయిర్ ఇండియా 787-8 ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరింది. కానీ వెంటనే ఇంజిన్లో ప్రాబ్లం రావడంతో పైలట్ ఏటీసీని సంప్రదించాడు. కానీ వారు రెస్పాండ్ అయ్యేటప్పటికే విమానం కూలిపోయింది. ఇందులో 171 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు కాక సిబ్బంది 51 మంది అదనంగా ఉన్నారు. 171 మందిలో 167 మంది భారతీయులని, మిగిలిన వారు విదేశీయులని చెబుతున్నారు. వీరందరిలో ఇప్పటి వరకు ఎవరూ బ్రతికి ఉన్నట్లు వార్తలు రాలేదు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ చనిపోయిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. అధికారికంగా కూడా ప్రకటించారు. పైగా ఫ్లైట్ ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ స్టూడెంట్స్, స్టాఫ్ కూడా కొందరు చనిపోయి ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇంకా రెస్క్యూ చర్యలు కొనసాగుతూ ఉండడంతో పూర్తి వివరాలు బయటకు రాలేదు. అహ్మదాబాద్ గుజరాత్ రాజధాని. అక్కడి వారు ఎక్కువ మంది లండన్లో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ ఫ్లైట్లో ఎక్కువ మంది అటువంటి వారే ఉంటారని అనుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు వెంటనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఇప్పటికే చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ప్రమాదానికి కారణాలేంటనే దానిపై అధికారులతో చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంజిన్లోనే ఏదో సమస్య తలెత్తిందని, టేకాఫ్ అయిన వెంటనే పైలట్ దానిని గుర్తించి డేంజర్ అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చాడని చెబుతున్నారు. ఏమైంది అని అడుగుతూ ఉండగానే కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే అప్పటికే ఫ్లైట్ కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్ళి పడిపోయిన దృశ్యాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ మోడల్ ఫ్లైట్ ఇప్పటి వరకు ఎప్పుడూ యాక్సిడెంట్కు గురి కాలేదని, ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. అలాంటి మోడల్ ఫ్లైట్లో సాంకేతిక సమస్యలు రావడంపై నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఇది సేఫ్టీ మోడల్ అని, దీనిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుందో ఊహించలేకపోతున్నామంటున్నారు.